తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉండే అంటే మీ అనుభవంలో తల్లిదండ్రులు ఫస్ట్ మీ విషయంలో ట్రీట్ చేసిన విధానం ఎలా ఉండింది? అంటే నా పర్సనల్ జర్నీ ఏదైతే ఉందో, నా వ్యక్తిగత జర్నీ ఇట్స్ వెరీ డిఫరెంట్ జర్నీ అనమాట. అంటే ముఖ్యంగా తల్లి, మా అమ్మగారు ఎవరైతే ఉన్నారో, తల్లి ప్రేమ పొందగలిగిన శిశువులు వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఏజ్ జెండర్ అయినా కానీ వాళ్ళు స్ట్రాంగ్ సిటిజన్స్ ఇండివిజువల్స్ అవుతారని నా నమ్మకం యాక్చువల్గా. ఎందుకంటే అమితంగా ప్రేమించే తల్లులు, ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది, సైకాలజీ పరంగా కూడా అమితంగా ప్రేమించే తల్లులు చాలా కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏది చేసినా కానీ ఇగ్నోర్ చేసి దాన్ని దాన్ని అర్థం చేసుకొని ప్రైవసీ అనేదాన్ని అక్నాలెడ్జ్ చేసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఒక 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 స్పేస్ని ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నా బిడ్డ ఎలాంటి వాడైనా కానీ నేను ప్రేమించడం అయితే అంటే మామూలుగా తల్లికి ఉండే నేచరే అది, ప్రతి తల్లి చేస్తుంది. బట్ కానీ సమాజం నుంచి వచ్చే ఏదైతే స్టీరియోటైపింగ్కి భిన్నంగా ఉంటే కనుక అది ఒక ఛాలెంజ్ అవుతుంది తల్లికి కూడా యాక్చువల్గా. బట్ ఆ ఛాలెంజ్ని దిగమింగి ప్రేమించగలిగిన వ్యక్తిత్వం కానీ అంటే చాలా ధైర్యం కూడా కావాలి దానికి. సో మా అమ్మగారు ఆ ధైర్యం చేశారేమో అనుకుంటాను నేను ప్రతిసారి. ఎందుకంటే నేను ట్రాన్స్ అని తెలిసాక ఒక ట్రాన్స్ ఫ్రెండ్కి చెప్పింది ఆమె అన్నది ఏంటంటే, ఓకే నా కొడుకు ట్రాన్సా, తనకైతే కొడుకునే కదా నేను, అయితే తను పెళ్లి చేసుకోడా, మరి పెళ్లి చేసుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు తర్వాత. సో ప్రతి తల్లి ఆలోచన ఏంటి అంటే దట్స్ వాట్ లవ్ యాక్చువల్, అన్కండిషనల్ లవ్ అంటే అక్కడ కనపడుతుంది. నేను లేకపోతే నా బిడ్డని, నేను ఈ ప్రపంచంలోకి తెచ్చిన బిడ్డని ఎవరు పట్టించుకుంటారు, తను ఎలా ఉంటాడు, తను ఒకవేళ తల్లి ఇలాగే ఆలోచించాలి. కేరింగ్ ఉంటుంది కదా తల్లికి, ఒక బాధ్యత, ఒక కేరింగ్ ఉంటుంది, అది ఒక్కటే ఆలోచన. కానీ తల్లి ఎప్పుడు ఇలా ఆలోచించింది, ఎందుకు ఇలా అయ్యాడు, వీడిని తీసుకెళ్తే సరిగ్గా అవుతాడా, మగపిల్లాడు అయిపోతాడు, ఇవన్నీ ఆలోచించలేదు మా అమ్మగారు, ముఖ్యంగా ఆలోచించలేదు. అంటే జనరల్గా మగపిల్లాడు పుట్టగానే ఒక రకమైన స్టీరియోటైపిక్ ఒక భావజాలం ఉంటుంది. అవును, మగపిల్లవాడు మాత్రమే వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. సో మీకు ఇలా తెలిసినప్పుడు అంటే దాదాపుగా ఇప్పటికి మీ వయసు ఒక 50 ఉంటుంది, 40 ఉంటుందా? 40 ఏళ్ళు క్రితం అని అంటే గ్యారంటీగా ఆ రకమైన ఆలోచన తప్పనిసరిగా ఉండి ఉంటుంది. మీరు ఎంతమంది అక్కచెళ్ళు, మీకు అన్న తమ్ముళ్ళు? అంటే మా వంశంలో నేను ఫస్ట్ మగ పిల్లాడిని యాక్చువల్గా. ఇటు అమ్మమ్మ తరపు చూసుకున్నా కానీ నానమ్మ తరపు చూసుకున్నా కానీ. సో మీరు అన్నట్టు చిన్నప్పుడు మా అమ్మమ్మ పట్టుకొని పాడేదనమాట, వంశాంకురం వంశాంకురం అని. బట్ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఆమెకు కూడా తెలుసు నేను ట్రాన్స్ అని యాక్చువల్గా. అంటే ఒక వయసు అంటూ లేదు, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను పుట్టినప్పటి నుంచి ఆడపిల్లని అనుకున్నాను. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నా లైఫ్లో నేను మగ పిల్లలు అనుకోలేదు. తెలిసింది దగ్గర నుంచి కూడా. నాకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు. సో నేను ఆడపిల్లని అనుకున్నాను. నన్ను మగపిల్ల అనుకుని నా తల్లిదండ్రులు కానీ అందరూ మగపిల్లాడిలాగా పెంచారు. అదే బట్టలు వేసి, ప్యాంటు చొక్కాలు అవన్నీ వేసి పెంచారు. అంటే ఒక పిల్లాడుగా నాకు కూడా అదొక ప్రశ్నే కదా, అంటే నాకెందుకు ఆడపిల్లలాగా అనిపిస్తుంది, నా బాడీ ఎందుకు ఇలా ఉంది మా పిల్లాడిలాగా, నేను అక్కలాగా చెల్లిలాగానే కదా, నేను ఎందుకు ఇలా అంటే మగ పిల్లాడిలాగా ఉండాల్సి వస్తుంది, కేవలం శరీర భాగాల వల్ల కదా పుట్టడం ఇలా వల్ల అనే ఒక న్యూనతా భావంతో నేను ఎప్పుడు అంటే పెరగలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇమోషనల్గా అంత స్ట్రాంగ్గా నేను చిన్నప్పటి నుంచి పెరిగాను అనమాట, మా అమ్మగారు ఇచ్చిన కేరింగ్ లవ్ వల్ల. సో అది అవటం వల్ల కండిషనల్ ఏదైతే ఏమంటారు దాన్ని, రిస్క్ ఉంది కదా. అంటే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బాయ్స్ టాయిలెట్కి వెళ్ళాలా గర్ల్స్ టాయిలెట్కి వెళ్ళాలా అనేది చాలా పెద్ద కష్టమైనది. బాయ్స్ టాయిలెట్కి వెళ్ళాలని ఉండదు, అదంతా బాయ్స్ది అని ఉంటుంది, గర్ల్స్ది రానియరు మా పిల్లలు. సో అప్పుడు నేను ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది, అంటే ఎప్పుడు వెళ్ళాలి టాయిలెట్కి అనేది కూడా లంచ్ అవర్ అయిపోయాక, అప్పుడైతే ఎవరు వెళ్ళరు, అలా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. సో దొరికినప్పుడు చాలా విచిత్రంగాను ఒక రకమైన నేరంగానే చూస్తారు కదా, ఎందుకంటే నువ్వు ఆడపిల్ల దాంట్లోకి ఎందుకు వెళ్ళావు? అప్పుడు మగపిల్లల దాంట్లోకి వెళ్ళేదాన్ని. అది ఖచ్చితంగా అప్పుడు మగపిల్లలాగా బట్టలు వేసుకున్నాను కాబట్టి వెళ్ళాల్సి వచ్చేది, అందులోకి వెళ్ళేదాన్ని. బట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వెళ్ళటం భయం నాకు. అంటే ఒక ఆడపిల్ల ఎలా ఆలోచిస్తుందో మగవాళ్ళు అది నా ప్లేస్ కాదు కదా, అక్కడికి వెళ్తే నాకు ఏమవుతుందో, మగపిల్లలు ఏం చేస్తారు అని ఒక భయం అనమాట లోపల. సో అది నాకు ఇష్టం లేదు కూడా అక్కడ వెళ్ళటం, అంటే బిడియము అదంతా సిగ్గు, ప్లస్ ముఖ్యంగా ఏం చేస్తారనేది భయం ఒకటి, అక్కడికి వెళ్ళాక ఏమన్నా చేస్తారా ఏంటి అనేది. సో అలా లేనప్పుడు ఆడపిల్ల మగపిల్ల లేనప్పుడు మగపిల్లలది వెళ్ళేదని. సో ఒక చిన్నతనంలోనే ఈ రకం ప్లానింగ్ అనేది
అదొక అడిషనల్ టాస్క్ కదంటే టీచర్ ఇచ్చే రోజువారీ హోంవర్క్ వేరు, అవును. అది వేరు. Emotional చదవటము, burden. ఆ జ్ఞానాన్ని గ్రహించటము, అనలిటికల్ ఎబిలిటీ పెంచుకోవటము, స్కిల్స్, నాలెడ్జ్ ఇదంతా వేరు. ఇదొక టాస్క్. ప్లస్ ప్రతిరోజు నేను నా శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ టాయిలెట్‌కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఇది ఒక టాస్క్ కదా. ఎక్సెస్ బర్డెన్. ఎక్సెస్ బర్డెన్ ఎమోషనల్‌గా. సో బట్ అయినా కానీ ఐ ట్రై టు ప్లాన్ అనమాట.